క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ భూమి మీద మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు విడిసిపెట్టినా పర్వాలేదు. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనకు దూరమైన పర్వాలేదు. రెండవదిగా ప్రియులరా, పెళ్లి చేసుకున్నటువంటి భర్త భార్యను విడిసిపెట్టిన పర్వాలేదు, విడిసిపెట్టిన నష్టమేమీ లేదు. మూడవదిగా ప్రియులరా, మనం ఎవరినైతే ప్రాణ స్నేహితులని చెప్పుకుంటున్నామో మన ఒక ప్రాణ స్నేహితులు మనకు విడిసిపెట్టిన నష్టమేమీ లేదు. నాలుగవదిగా ప్రియులారా, మన కుటుంబం లేదా మన బంధువులు, మన ఒక అన్నదమ్ములు మనకు విడిసిపెట్టిన, మనకు దూరమైపోయిన పర్వాలేదు. కానీ జీవం కలిగినటువంటి దేవుడు మాత్రం, సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు మాత్రం తన ఒక స్వరూపము, తన పోలికలో మనకు జన్మనిచ్చినటువంటి దేవాది దేవుడు మాత్రం మనకు దూరం అవ్వకూడదు, మనకు విడిసిపెట్టకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏదో ఒక రోజు మనకు విడిసిపెడతారు. కానీ ఈరోజు నీవు నేను నమ్ముకున్న దేవుడు చాలా మంచివాడు. ఆ దేవుడు ఏమని చెప్పి ఉన్నాడంటే ప్రియులారా, నేను మిమ్ములను విడువను, ఎడబాయను అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. ఇటువంటి దేవుడు మనకుండగా ఈ లోకములో మనకు ఏ భయము ఉండదు, ఏ దిగులు ఉండదు. ఈరోజు మనం ఎవరినైతే నమ్ముతున్నామో వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విడిచిపెడతారు, ఏదో ఒక రోజు మనకు దూరం అయిపోతారు. కానీ ఈరోజు మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, విడవని దేవుడు, మనకు ఎడబాయని దేవుడు. ఆ దేవుడు మాత్రం మనకు ఎన్నడూ కూడా విడవకుండా మనం చూసుకోవాలి. ఆ దేవుడు మనకు ఎన్నడూ కూడా దూరం అవ్వకుండా మనము చూసుకోవాలి. ఒకవేళ దేవుడు కానీ మనకు విడిచిపెడితే, దూరం అయిపోతే మన బ్రతుకులు, మన జీవితాలు శిథిలమైపోతాయి. మన జీవితాలు సర్వనాశనమైపోవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు కొడుకుని విడిచిపెట్టిన మాత్రాన కొడుకు జీవితం పాడవదు. మన స్నేహితులు మనకు విడిచిపెట్టిన మాత్రాన మన జీవితం నాశనం అవ్వదు. కానీ మనకు జన్మనిచ్చినటువంటి దేవుడు మాత్రం పొరపాటున మనకు విడిచిపెట్టినట్లయితే మన జీవితం ఖచ్చితంగా పతనమైపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మనందరికీ తెలుసు, దేవుడైన యెహోవా ఆదము హవ్వలను ఏదెను తోటలో వాళ్ళని పెట్టినట్లుగా చూస్తాం. ఏదెను తోటలో ఉన్నంత వరకు ఆదమవ్వలకు ఎటువంటి లోటు లేదు, ఎటువంటి కొరత లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి శోధన లేదు, ఎటువంటి కీడు లేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు. దేవుడు వారికి పోషకుడుగా ఉన్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మన జీవితంలో దేవుడు ఉంటే మనకు ఎటువంటి కొదవ ఉండదు, ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి వెలితి ఉండదు, ఎటువంటి భయము, భీతి ఉండదు. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఏదైనా తోటలో దేవుడు వారికి ఏ విధంగా చూశాడు, ఎలాంటి జీవితం ఇచ్చాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు
ఈ తోటలో ఉన్నటువంటి పండ్లు అన్నీ కూడాను, అనగా వృక్ష ఫలములన్నీ కూడాను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును అని దేవుడు ఆదమవ్వలకు ఆ తోట అప్పగించాడు అంటే, ఆ తోటలో అప్పగించాడు అంటే ప్రియులరా, నిజంగానే ఆదమవ్వల జీవితము ధన్యమైనది. ఆదమవ్వల జీవితము ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుకంటే ప్రియులరా, తినడానికి లోటు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, మంచి జీవితాన్ని దేవుడిచ్చాడు. అంతేకాకుండా ప్రియులరా, ప్రతి చల్లపూట దేవుడు పరలోకము నుండి భూమి మీదకు వచ్చి ఆ ఒక ఏదైనా తోటలో ఆదమవ్వలతో దేవుడు ప్రతిరోజు కూడాను సంచరిస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ప్రతి చల్లవేళలో, ప్రతి చల్లపూట సమయంలో దేవుడు ఆదమవ్వలతో కలిసి ఆ ఏదైనా తోటలో సంచారము చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అలా సంచారం చేస్తున్నటువంటి దేవుడు ఎప్పుడైతే ఆదమవ్వలు దేవుని ఆజ్ఞని అతిక్రమించారో, దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే మీరిపోయారో, దేవుడు ఆదమవ్వలను ఏదైనా తోట నుండి బయటకి వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తాం. దేవుడు ఆదమవ్వలను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆదమవ్వలను ప్రియులారా దూరమైనట్లుగా మనము చూస్తాం. దేవుడు ఉన్నంత వరకు, వారికి తోడుగా ఉన్నంత వరకు, దేవుడు వారిని ఎడబాయనంత వరకు ఆదమవ్వల జీవితం చాలా గొప్పగా ఉంది, చాలా ఉన్నతంగా ఉంది. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే దేవుడు వారిని దూరం అయిపోయాడో, వారి జీవితాలు శపించబడ్డాయి. కష్టాలు ప్రారంభమైంది, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ లోకములో నా అనబడినటువంటి ఎవరైనా మనకు విడిచిపెట్టిన పర్వాలేదేమో, కానీ మనకు జన్మనిచ్చిన దేవుడు మాత్రం, సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రం మనకు విడిచిపెట్టకూడదు, మనకు విడవకూడదు, ఎడబాయకూడదు. అలా ఎడబాయకుండా ఉండాలి అంటే మనము దేవునిలో ఉండగలగాలి, దేవుని కోసం మనం జీవించగలగాలి. దేవుని అనాది సంకల్పమును ఎరిగి దేవుని ఉద్దేశములను, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తమును భూమి మీద నెరవేర్చేవారుగా ఉండగలిగినప్పుడు దేవుడు మనకు ఎప్పుడు కూడాను విడువడు, ఎడబాయడు. విడువని దేవుడే, ఎడబాయని దేవుడే. కానీ మనము దేవుని దగ్గర కానీ మనం నమ్మకంగా లేని పక్షమున, భక్తిహీనులుగా మారినట్లయితే, ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్లయితే ఆ దేవుడు మనకు విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి, ఆ దేవుడు మనకు ఎడబాసే అవకాశాలు ఉన్నాయి. ఆదము వలన దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఎప్పుడైతే దేవుడు దూరమయ్యాడో, ఏదైనా తోట నుండి ఎప్పుడైతే వెళ్ళగొట్టాడో, ఆదము వల్ల జీవితాలు పతనమైపోయింది, వారి జీవితాలు శిథిలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు గనక ఆ దేవుడు మనకు విడవకూడదు, ఎడబాయకూడదు. అలా ఎడబాయకుండా ఉండాలంటే, విడవకుండా ఉండాలి అంటే మనం భక్తిలో ఉండాలి, విశ్వాసములో ఉండాలి, సంఘములో దేవుని దృష్టికి మనము నమ్మదగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడాను మనకు విడువడు, ఎడబాయడు. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు ఒక చక్కటి సందర్భం కనబడుతుంది. దేవుడు ఉన్నంత వరకు అతని జీవితంలో గొప్ప గొప్ప కార్యములు మనం చూస్తాము. దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎలా పతనమైపోయాడో, ఎంత ఘోరంగా దిగజారిపోయాడో బైబిల్లో ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ప్రియులారా, న్యాయాధిపతులు గ్రంథము 16 అధ్యాయము 20-21 వచనము దయచేసి గట్టిగా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము
20-21 వచనం చదవండి ప్రియులారా. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి ఎడజెమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసరని అతనికి తెలియదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజకు అతనికి తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతనికి బంధించిరి. ఏమైనటువంటి దేవుని వల్లరా, సంసోను ఒకనప్పుడు బలవంతుడు, చాలా శక్తిమంతుడు. సంసోను పేరు వింటేనే ఫిలిష్తీయులు భయపడిపోతారు, వణికిపోతారు. అటువంటి శూరుడు, అటువంటి వీరుడు, అటువంటి బలవంతుడైనటువంటి సంసోను పతనమైపోయాడు, దిగజారిపోయాడు, ఫిలిష్తీయుల చేతికి దొరికిపోయాడు, పట్టబడ్డాడు. చివరికి తన ఒక 2 కన్నుగుడ్లు కూడాను పీకి ఊడదీసి పిల్లలు అతనికి బంధించి అతనికి సర్వనాశనం చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. సంసోనుకి దేవుడు తోడుగున్నంత వరకు సంసోను బలవంతుడు, ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి తన విజయము సాధించగలుగుతున్నాడు. కానీ దేవుడు సంసోన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, దేవుడు సంసోన్ని ఎప్పుడైతే దూరం అయిపోయాడో, సంసోను బలహీనుడుగా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ దేవుడిగానే మన జీవితానికి దూరం అయిపోతే, ఆ దేవుడిగానే మనకు విడిచిపెట్టినట్లయితే మన జీవితం పతనమైపోతుంది. నాలో బలం ఉందనుకున్నాడు, నాలో శక్తి ఉందనుకున్నాడు. ఆ బలాన్ని ఉపయోగించుకొని ఫిలిష్తీయుల చేతి నుండి తప్పించుకొని పారిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు సంసోన్ని విడిచిపెట్టాడు అన్న సంగతి సంసోను గుర్తించలేకపోయాడు, సంసోను గమనించలేకపోయాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అప్పుడే చెప్పినట్లుగా ఈ లోకములో మనకు ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు, ఎవరు మనకు ఎడబాసినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రము మీ జీవితానికి విడిచిపెట్టకూడదు. దేవుడు మిమ్మల్ని ఎడబాయకూడదు. ఆ దేవుడు తోడుగా ఉండాలి, ఆ దేవుడు అండగా ఉండాలి, ఆ దేవుడు మనకు ఆశ్రయపురముగా ఉండాలి, ఆ దేవుడు మనకు ఎత్తైన కొండగా దుర్గంగా ఉన్నట్లయితే మన జీవితానికి ఎప్పుడు అపజయాలు ఉండవు. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దయచేసి దేవుణ్ణి మనం విడవకూడదు, దేవుడు మనకు విడవకూడదు. దేవుని సన్నిధిలో ఉండగలగాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకు సహాయకుడుగా ఉండాలి, దేవుడు మనకు విడిచిపెట్టకూడదు, దేవుడు మనకు దూరం అవ్వకూడదు. అలా ఉండగలగాలి అంటే, దేవుడు మనకు విడవకుండా ఉండగలగాలంటే మనం దేవునిలో బ్రతకాలి, మనం దేవుని కోసం జీవించగలగాలి. మనం దేవుని కొరకు మనం బ్రతకగలిగినప్పుడు దేవుడు మనకు విడిచిపెట్టాడు, దేవుడు మనకు ఎడబాయాడు. ఒకవేళ దేవుడే విడిచిపెడితే ఆదము జీవితం ఎలా సర్వనాశనమైందో మనకు తెలిసింది. రెండవదిగా సంసోను జీవితం ఎలా పతనమైందో మనకు తెలిసింది. కనుక అటువంటి పరిస్థితుల్లో మనము దిగజారిపోకుండా ఉండాలి అంటే, మన కుటుంబాలు దేవునికి మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలగాలంటే మన జీవితములో, మన కుటుంబములలో దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు నీడగా ఉండాలి, దేవుడు అండగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి, అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి, అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అనేక మందికి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.